యువతుల్ని ట్రాప్ చేయడం, విల్లాలో డ్రగ్స్ పార్టీలు, ఆ తర్వాత వారిపై లైంగిక దాడికి పాల్పడుతూ వీడియో రికార్డ్ చేసి బెదిరింపులకు దిగడం. ఇది మస్తాన్ సాయి అరాచక పర్వం. అమ్మాయిల నగ్న వీడియోలు రికార్డు చేసిన మస్తాన్ సాయి కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులోనూ పలు కీలక అంశాలు పొందుపరిచారు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న మస్తాన్ సాయిని కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. డ్రగ్స్ కి బానిసై మస్తాన్ సాయి చేస్తున్న అకృత్యాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హార్డ్ డిస్క్లో నగ్న వీడియోల వ్యవహారంలో రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. డ్రగ్స్ యువతుల్ని బెదిరించిన కేసులో గుంటూరుకు చెందిన రావి మస్తాన్రావు అలియాస్ మస్తాన్ సాయిని పోలీసులు ఈ నెల 3న అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు పొందుపరిచారు. స్నేహితుడు ఉన్నిత్ రెడ్డి ద్వారా లావణ్య 2022లో పరిచయమైందని, పార్టీ ఏర్పాటు చేసి లావణ్యకు తెలియకుండా తను దుస్తులు మార్చుకుంటున్న వీడియో చిత్రీకరించాడు. తర్వాత మరో పార్టీ ఏర్పాటు చేసి మద్యం సేవించిన తర్వాత ఆమె నగ్న వీడియోలు రికార్డ్ చేశాడు. వాటిని తన స్నేహితులకు చూపించాడు. ఈ విషయంపై లావణ్య అతన్ని ప్రశ్నించగా బెదిరింపులకు దిగాడు. పోలీసులకు చెబితే సోషల్ మీడియాలో ఆ వీడియోలు పోస్ట్ చేస్తానని బెదిరించాడు. ఈ విషయంపై రాజ్ తరుణ్ ఇద్దరితో మాట్లాడి మస్తాన్ వద్ద ఉన్న వీడియోలు డిలీట్ చేయించాడు. కొన్ని వీడియోలు డిలీట్ చేయకుండా తన ఫోన్లోనే ఉంచుకున్నాడు. ఆయా వీడియోలను తన పెన్ డ్రైవ్, ల్యాప్టాప్లో భద్రపరిచాడు. ఆ తర్వాత గుంటూరుకు పిలిపించి అత్యాచార యత్నం చేశాడు. ఆమె అక్కడ తప్పించుకుని అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పట్నుంచి ఆమెపై కక్ష పెంచుకుని చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ మేరకు అన్ని ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మస్తాన్ సాయి ఇంట్లో డ్రగ్స్ పార్టీలు చేసుకుంటున్న కొన్ని వీడియోలు బయటపడ్డాయి. ఆయా వీడియోల్లో అంతా కలిసి మాదక ద్రవ్యాలతో మజా చేసుకుంటున్నట్టు వెలుగుచూశాయి. వాటిలో ఉన్న వారందరూ ఎవరు, ఎంతకాలంగా ఈ తంతు కొనసాగుతోంది, పార్టీల్లో ఉపయోగించిన డ్రగ్స్ ఎక్కడ్నుంచి తీసుకొచ్చారనే అంశాలపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. నార్కోటిక్ బ్యూరో పోలీసులు సైతం దీనిపై దృష్టి సారించారు.